ప్లీజ్ అందరూ రావాలి కాకపోతే ఇంకండి సార్ ఓకే సార్ ఓకే సార్ రెడీ 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 సార్ ఓకే సార్ ఓకే అక్కడ సీట్ దొరకడానికి చాలా కష్టం అవ్వకపోయినా సరే ఇక్కడ సార్ మరి వీళ్ళ యొక్క ఎంత ఏ స్థాయిలో ఉంటున్నారు ఒక అభివృద్ధి లేకుండా బ్రహ్మాండంగా ఇంత భారత ఇంత వేల మందికి విద్య అందిస్తూ కర్నూలు పట్టణంలో ఒక చిరస్థాయి నిలబడే విధంగా ఈ విద్యా సంస్థల్ని వెలువరిస్తా ఉన్నారు. ఇకపోతే రాజశేఖర సార్ గారు నేను ఎంపీ అయిన తర్వాత సార్ నుంచి కలవడం జరిగింది. నా కుమార్తె కూడా ఈ స్కూల్లోనే ప్రజెంట్ ఇంటర్మీడియట్ సెకండరీ చదువుతా ఉన్నా. ఎందుకంటే ఈ స్కూల్ మీద ఉన్నటువంటి ఒక నిబద్ధత, ఈ స్కూల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ హైదరాబాద్ విజయవాడ మామూలు మీద తెలిసిన విషయం ఒక ఎంపీ తర్వాత ఒక ఢిల్లీ వచ్చి చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. నేను హైదరాబాద్ ప్రత్యేకంగా ఇంగ్లీష్ స్కూల్స్ ఎందుకు కాలేజ్ స్వయం విషయం కానీ ఎక్కడ చూసినా ఈ గవర్నమెంట్ ఎందుకు మనం చెప్పేసి భావించాల్సిందే. మనం విద్యా సంస్థలు ఇంత బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో చూసుకునే విధంగా అన్ని అగాన్ని చేస్తున్నారు. కావున ఈ స్కూల్స్ నాలుగు విద్యా సంస్థలు రాబోయే రోజుల్లో కూడా మరింత ఉన్నత శిఖరాలను అన్వేషించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేకాక ఈరోజు ముఖ్యంగా 50 సంవత్సరాల వేడుకని చెప్పేసి మాండేశ్వరి విద్యా సంస్థలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాల్లో భాగంగా ఎప్పుడు ఎక్కడ జరిగించిన ఒక పెద్ద మెగా కలెక్టర్ పెట్టేసి దాదాపు 500 మంది స్టాఫ్ అయితేనేమి అన్ని రంగాలలో పాల్గొని 500 మంది దాదాపు రక్తదానం చేసినది హర్షించాల్సిన విషయం. ఎందుకంటే అంత అవసరం ఇదే కాదు. ఒక నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కూడా 500 మందికి దానం చేస్తే 4 రోజులు ఒక విద్యా సంస్థలో ఒక పిల్లల మేరకు రాజశేఖర సార్ గారి పిల్లల మేరకు 500 మంది ఎన్రోల్మెంట్ చేసి ప్రత్యేకంగా పాల్గొంటే అంటే వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాక ప్రత్యేకం చెప్పేసి ప్రత్యేకం పెట్టాలన్నా దానికి అనుగుణంగా ఏంటి చెప్తాయి ఆత్మహత్యలని కూలీ చెప్పాలి అన్ని ఆన్లైన్ అన్నింటినీ చేస్తూ ఫార్మస్యూటికల్ పెట్టారు. మెడిసిన్స్ కూడా అన్ని రకాల వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఈ విధంగా ప్రతి ఒక్కరికి. నమస్తే, నేను మీనాక్షి, అడ్మినిస్ట్రేటర్ మాంటిసరీ ఇంటర్ స్కూల్ కర్నూలు. ఈరోజు 12th జూలై మా ఫౌండర్ కళ్యాణమ్మ గారు చనిపోయి ఆల్మోస్ట్ 13th ఇయర్. ఇది కమమరేషన్ డే అని పెట్టుకున్నాము. మేడం గారి కోసమని ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేశాము క్యాంపస్ లో. అంటే మాంటిసరీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇది గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ ఈ సంవత్సరం చేస్తున్నాము. 50 years కంప్లీట్ అయిన ఈ సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఫ్రీ మెడికల్ చెకప్ కిమ్స్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. మా క్యాంపస్ లో అరేంజ్ చేశారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇది 12th ఇయర్ మేము పెట్టే బ్లడ్ డొనేషన్ క్యాంప్. కానీ ఈ సంవత్సరం గోల్డెన్ జూబ్లీ సంవత్సరం కాబట్టి పెద్ద ఎత్తున ఒక 500 డోనర్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దీనికోసమని అందరూ మా అన్ని బ్రాంచెస్ నుంచి స్టాఫ్, టీచర్స్, సబ్ స్టాఫ్ అందరూ వర్కింగ్ అన్ని ఎంప్లాయీస్ కాకుండా మిగతా స్కూల్స్, కర్నూలులో ఉన్న మిగతా స్కూల్స్ లో కూడా ఈ
రక్తదాన శిబిరానికి ఇన్విటేషన్ పంపించడం జరిగింది. ఈ రోజు చాలా మంది వచ్చారు. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయింది. ఇప్పటికే ఆల్మోస్ట్ 300 వరకు మేము రీచ్ అయినాము. ఈ క్యాంప్ వచ్చేసి ఈవినింగ్ 3 వరకు కండక్ట్ చేయాలనుకున్నాము. దీంతో పాటు కిమ్స్ వాళ్ళు ఫ్రీ మెడికల్ చెకప్ పెట్టారు. వాళ్ళ సైడ్ నుంచి, వాళ్ళ తరఫు నుంచి కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిక్ సర్జన్, ఈఎన్టీ స్పెషలిస్ట్, తర్వాత గైనిక్ రిలేటెడ్ డాక్టర్స్ క్యాంపస్ లో ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నారు. దీనికి మేము పెద్ద ఎత్తున పేరెంట్స్ ని కూడా ఇన్వైట్ చేశాము. ఈరోజు సండే పెట్టడానికి కూడా అదే ఒక కారణం. అందరు వర్కింగ్ ఎంప్లాయీస్ కి, వర్కింగ్ పీపుల్ ఆర్ ఫ్రీ టుడే. సో స్టూడెంట్స్ కానీ కొన్ని కర్నూలులో కొన్ని హాస్టల్స్ కి కూడా ఇన్విటేషన్ పర్టికులర్ గా పంపించాము. ఎన్సిసి క్యాంప్ నుంచి మాకు సపరేట్ గా ఒక 30 స్టూడెంట్స్ కడెట్స్ వచ్చారు, సీనియర్ కడెట్స్ వచ్చారు. బి క్యాంప్ బాయ్స్ మెన్స్ డిగ్రీ కాలేజ్ నుంచి 20 స్టూడెంట్స్ వచ్చారు. దగ్గర ఉన్న లక్ష్మీపురం నుంచి, పందిపాడు విలేజ్ నుంచి కూడా కొంచెం బాగానే రెస్పాన్స్ దొరికినాయి మాకు. మన టార్గెట్ వచ్చేసి 500 వరకు ఈ రోజు రీచ్ కావాలి అని. ఈ సర్వీస్ అనేది మనం ఇప్పుడు ఈ 50 years నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉండి ఒక రకమైన సర్వీస్ మేము ఆల్రెడీ చేస్తున్నాము. దాంతో పాటు బ్లడ్ డొనేషన్ అంటే ఇది ఇంకొక రకమైన సర్వీస్. బ్లడ్ డొనేట్ చేయడం అంటే ఇంకొకరికి లైఫ్ ఇవ్వడం. సో in this connection, I thank all the parents, all the staff members of all branches of Montessori, all schools who came forward, NGOs, మన కర్నూలులో ఉన్న యూత్ చాలా మంది వచ్చారు, మన ఓల్డ్ స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు. వీళ్ళకందరికీ మా స్కూల్ తరఫు నుంచి పెద్ద థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నేను. సో we would like to conclude this till by 3 o'clock. I expect many parents to come forward. Free medical checkup పెట్టాం కాబట్టి మంచి పాజిటివ్ రెస్పాన్స్ కనిపించింది మాకు. చాలా మంది పేరెంట్స్ వచ్చారు. మా స్టాఫ్ కి కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్లు మనము చాలా మంది వచ్చారు. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్, ఆల్ పీపుల్ హూ కేమ్ ఫార్వర్డ్ అండ్ డొనేటెడ్ బ్లడ్. వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చాము మన స్కూల్ తరఫు నుంచి. అంటే గోల్డెన్ జూబ్లీ వాళ్ళకు కూడా ఒక గుర్తుండిపోవాలని ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చాము. I once again say thanks to all the members who came as donors and donated blood. Thank you.